హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విశ్వేశ్వర ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్కి సంబంధించి 5 సీక్రెట్ సెట్టింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని అయితే ఫటాఫట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు అర్థం కాకపోవచ్చు స్కిప్ చేస్తే. ఇందులో మొదటి ట్రిక్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కొద్దిసేపటికి హ్యాంగ్ కావడం లేదా స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం చాలా వరకు యూజ్ చేసే యాప్స్ అనేది వాటి యొక్క డాటా ట్రాష్ రూపంలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం మనం మన ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో స్టోరేజ్లోకి వెళ్ళి ఇక్కడ చార్జ్ డాటా అని ఉంది చూసారా, దీన్ని క్లియర్ చేస్తే సరిపోతుంది. మన ఫోన్ అనేది ఇక నుండి స్ట్రక్ కావడం జరగదు. ఈ స్టోరేజ్ డాటా అనేది మినిమం 40-50 MB మాత్రమే ఉండాలి. ఇలా ఉంటే మన ఫోన్ అనేది స్ట్రక్ కావడం జరగదు. నెక్స్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక యాప్ని కానీ, ఏదైనా ఒక పేజ్ని కానీ, అలాగే ఏదైనా ఒక ఫోల్డర్ని కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు దాన్ని క్లిక్ చేయడంతోనే ఫాస్ట్గా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మనం ఓపెన్ చేసినటువంటి ఏదైతే విండో ఉంటుందో మనకు స్లోగా స్టైలిష్గా అనే ఓపెన్ కావాలంటే మనం దీనికోసం మన ఫోన్ యొక్క డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేయగానే మనకు ఇక్కడ విండో యానిమేషన్ స్కేల్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయడంతోనే ఫాస్ట్గా అయితే ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ చూడండి, ఇట్లా ఫాస్ట్గా అనేది ఓపెన్ కావడం జరిగింది. దీని యొక్క స్కేల్ రేటింగ్ అనేది ఇప్పుడు నేను 2 పెడుతున్నాను, 2x పెడుతున్నాను. చూడండి, ఇట్లా స్లోగా ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరే గమనించండి. ఇప్పుడు 2 పెట్టడంతో స్లోగా ఓపెన్ కావడం జరిగింది. ఇలా మీకు నచ్చిన విధంగా అయితే మీరు స్లోగా పెట్టుకుంటారా, ఫాస్ట్గా పెట్టుకుంటారా అనేది మీరే పెట్టేసుకోండి. ట్రిక్ చూసుకున్నట్లయితే యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఏదైనా కామెడీ సీన్ వచ్చినా మనం మనం మన యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటాం. అలాంటప్పుడు వీడియోపై లింక్ పెట్టి ఈ టైం వద్ద మనకు ఈ సీన్ వస్తుందిరా చూడండి అని మనం షేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏ లింక్ అయితే పంపాలనుకుంటున్నామో ఆ లింక్ చివరన మనమైతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అలాగే స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ ఏ టైం వద్ద అయితే చూడాలనుకుంటున్నామో, మినిట్స్ అయితే మినిట్స్, అవర్స్ అయితే అవర్స్. నేను 3 మినిట్స్ వద్ద, మినిట్స్ అయితే మినిట్స్ కొట్టండి. ఇక్కడ 3 సెకండ్స్ ఉంది కదా, 3 సెకండ్స్ వద్ద ఈ ఫన్నీ సీన్ వస్తుందిరా చూడండి రా అని మనం పంపిస్తాం. ఈ లింక్ పైన క్లిక్ చేయడంతో మనకు ఆటోమేటిక్గా అక్కడ ఆ సీన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లింక్ ద్వారా మనమైతే ఆ సీన్ వద్దకే చూపించవచ్చు. నెక్స్ట్ చెప్పబోయే ట్రిక్ ఏమిటంటే, చాలామంది చాలా వరకు యాప్ లాక్లు యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పే ట్రిక్ ఏంటి అంటే ఎంఐ యూజర్స్కి మాత్రమే అని చెప్తాను. ఎంఐ ఫోన్స్ ఉన్న వారికి వారి యొక్క ఫోన్లో చాలా యాప్స్ వరకు ఉంటాయి. ఈ యాప్స్ అనేది మనకు ఎవరికి తెలియకుండా ఒకానొక టైంలో మనం ఒక యాప్ని దాచిపెట్టాలనుకుంటాం. దీనికోసం మనం ఏం చేయాలంటే, మన ఫోన్ యొక్క యాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్స్ అని వస్తుంది. ఈ యాప్స్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ యాప్ లాక్ అని ఉంటుంది. ఈ యాప్ లాక్పై క్లిక్ ఇవ్వగానే మనకు దీనిని సెట్ చేసుకోవాలని ఉంటుంది. సెట్ చేసుకున్నాక ఇక్కడ ఈడెన్ యాప్స్ అని ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. దీనికి సంబంధించి నేను ఈ ఎయిర్టెల్ అనే యాప్ని దాచుంచాలని అనుకుంటాను. దీన్ని హైడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ట్యాప్ ఇవ్వగానే ఇది ఆన్ అయిపోయి హైడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హైడ్ అయిపోయింది. నేను హోమ్ స్క్రీన్కి వచ్చి ఇప్పుడు ఇలా ట్యాప్ ఇచ్చాను. ఇలా ట్యాప్ ఇవ్వడంతో మనం ఇంతవరకు హైడ్ చేసిన యాప్స్ అయితే ఏదైతే ఉంటుందో ఆ విండో అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక హైడ్ చేసిన యాప్స్ అయితే ఏవైతే ఉంటుందో అది ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. దీనికోసం మనం చాలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది ప్లే స్టోర్లో నుండి. అవి అంత సెక్యూర్గా ఉండవు. ఇదైతే ఫుల్ సెక్యూర్గా అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దీన్ని ఎడ్యుకేషనల్ పరంగానైతే యూజ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎవరికైనా ఫోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు వారి యొక్క వాట్సాప్కి అయితే లాక్ పెట్టుకోవడం జరుగుతుంది. లాక్ పెట్టుకుంటుంటే వారు ఎవరి వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తున్నారో, అలాగే ఎవరికైతే ఇమేజెస్ పంపారో మనకనేది తెలియదు. తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే, వారి యొక్క ఫోన్ తీసుకొని వారి యొక్క గూగుల్ క్రోమ్లో సెర్చ్ బాక్స్లో file:// SD కార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసి
ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టాక వాళ్ళు ఫోన్‌లో ఉన్న ఎన్‌క్రిప్టెడ్ డాటా మొత్తం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు వాట్సాప్ కావాలి కాబట్టి ఇక్కడ వాట్సాప్‌కి సంబంధించి వాట్సాప్ మీద క్లిక్ చేయడం కానీ, వారు ఎవరితోనైతే ఏమేమి పంపారు, ఆ ఇమేజెస్ వాళ్ళు చాటింగ్ చేసినటువంటి చాటింగ్ లిస్ట్ అనేది ఇక్కడ మొత్తం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వారికి సంబంధించి ఎన్‌క్రిప్టెడ్ డాటా ఏదైతే ఉంటుందో అది మొత్తం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదొక మంచి యూజ్‌ఫుల్ ట్రిక్ అయితే అని చెప్పవచ్చు. అందరూ వాట్సాప్‌కి మాత్రమే లాక్ పెట్టుకుంటారు. కాకపోతే గూగుల్ క్రోమ్‌కి కూడా వాట్సాప్ లాగా లాక్ పెట్టుకున్నట్లయితే మనకు సంబంధించిన డాటా అనేది ఎవ్వరు చూడడం జరగదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.